ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు రాజ్యసభ ముందుకొచ్చింది. దీనిపై మధ్యాహ్నం 1 గంటకు చర్చ చేపట్టనున్నట్లు రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రకటించారు. 2 గంటల పాటు సభలో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ బిల్లు బుధవారం లోక్సభలో ఆమోదం పొందింది. నిన్న ఏదైతే లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందిందో ఇవాళ రాజ్యసభ ముందుకు ఈ బిల్లు రాబోతోంది. మరి కాసేపట్లో అంటే 1 గంటకు దీనిపైన చర్చ అనేది ప్రారంభం కాబోతుంది. సుమారు 2 గంటల పాటు అమరావతి చట్టబద్ధత బిల్లు పైన చర్చించబోతున్నారు. అనంతరం ఆమోదం పొందిన తర్వాత ఇది చట్టంగా అమల్లోకి రానుంది. ఇప్పటికే దీనిపైన అంటే ఈ బిల్లు పైన ఆమోదం తెలపడంతో లోక్సభ, అమరావతి ప్రజలు అలాగే రైతులు సైతం తీవ్ర హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, హరీష, ఇప్పటికే రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ ఈ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ చట్టం 2026ను సభలో ప్రవేశపెడుతున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. మధ్యాహ్నం 1 గంటకు ఈ బిల్లు పైన చర్చ జరుగుతుంది. ఇప్పటికే లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ రోజు రాజ్యసభలో ఈ యొక్క బిల్లు సులువుగానే పాస్ అవుతుంది. రాజధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధానికి సంబంధించిన అనేక అంశాలు, రైతుల పోరాటాలు, దాదాపు 34,000 ఎకరాలను అక్కడ రైతులు ప్రభుత్వానికి అప్పజెప్పడము, ఆ తర్వాత 3 రాజధానుల ప్రతిపాదనతోటి అమరావతి రైతులంతా కూడా దాదాపు 7 సంవత్సరాలుగా కూడా తమ నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. దేశంలో అనేక ప్రాంతాల్లో కూడా రైతులకు సంబంధించిన పోరాటాలు చూసాము. అదే విధంగా అమరావతికి సంబంధించిన రైతులు ఇటు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఢిల్లీకి సైతం వచ్చి తమ గోడు వినాలంటూ కూడా జంతర్ మంతర్ వద్ద కూడా ధర్నా చేయడం జరిగింది. అయితే ఈ అనేక సంవత్సరాల కళ నెరవేరడంతో ఇటు అమరావతి ప్రజలంతా కూడా కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. అయితే శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ నిన్న లోక్సభలో చట్టం అవడం జరిగింది. ఈ రోజు రాజ్యసభలో దాదాపు 2 గంటల చర్చ తర్వాత రాజ్యసభ దాన్ని ఆమోదించనుంది. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ ముందుకు ఈ బిల్లు వస్తుంది. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ గెజిట్ నోట్ అయితే విడుదల కానుంది. అయితే ఈ యొక్క అమరావతికి సంబంధించిన అంశం పైన ఈ రోజు రాజ్యసభలో చర్చ ఉన్న నేపథ్యంలో వీక్షకుల గ్యాలరీ అంటే ఏదైతే సందర్శకులు వస్తారో దానికి సంబంధించిన గ్యాలరీలో కూర్చొని ఈ యొక్క చర్చ ఏ విధంగా జరుగుతుంది, ఓటింగ్ ఏ విధంగా జరుగుతుందన్న దాన్ని ప్రత్యక్షంగా ఏపీ మంత్రి నారా లోకేష్ వీక్షించనున్నారు. ఆ తర్వాత ఆయన ఈ యొక్క బిల్లు పాస్ అయిన దానికి కృతజ్ఞతగా కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఆయన కలిసి కృతజ్ఞతలు తెలుపనున్నట్టుగా తెలుస్తుంది. అయితే అమరావతికి సంబంధించిన అంశంలో కొంత గందరగోళం నెలకొనడము, ఇతర అంశాలు అంటే రాజధాని నిర్మాణం లేకపోవడము, దానికి సంబంధించి రాష్ట్రానికి రాజధాని 2024 జూన్ 2 తోటి ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2024 వరకే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండే, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అనేది కూడా నిర్మాణం లేకుండా ఉంది. సో ఇప్పుడు ఈ యొక్క చట్టబద్ధత తోటి 2024 జూన్ 2 నుంచి కూడా అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ గెజిట్ విడుదల కాబోతుంది. హర్ష, రైట్, థ్యాంక్ యూ గోపి. బిల్